నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం పిఎస్ఆర్. ఇల్లు లేని నిరుపేదల సొంతింటి గూడు నిర్మించుకోవాలనే కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇళ్ల నిర్మాణ పనులను పారదర్శకంగా నిర్వర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నవిపేట్ మండలంలోని నాడాపూర్, జన్నేపల్లి, సిరాన్పల్లి, నవిపేట్, నాగేపూర్, మద్దేపల్లి గ్రామాలలో బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి నిర్మాణం పనులను ప్రారంభించి మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండటానికి ఇల్లు లేని నిరుపేదల సొంతింటి గూడు నిర్మించుకోవాలనే కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను పారదర్శకంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో 730 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తోందని, అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ కొరకు, మొరం కొరకు కూడా లబ్ధిదారులు ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు. అర్హులైన పేదలకి ఈ పథకం వర్తింపచేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చుకునేందుకు గాను ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు తాలూకు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని పేదలు నిరాశపడాల్సిన అవసరం లేదని, అలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుందని ఆయన అన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కొరకు ముగ్గు వేసే క్రమంలో గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం అందించి వారి సమక్షంలో ముగ్గు వేసుకోవాలని సూచించారు. అలాగే ఇళ్ల నిర్మాణం పనులకు సంబంధించి విడతల వారీగా నిధులు మంజూరు చేయడం జరుగుతోందని, కావున ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా ఇంటి నిర్మాణం పనులను కొనసాగించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ముందుకు సాగుతోందని తెలిపారు. నవీపేట మేకల సంత మరియు పాఠశాలలో మొరం వేయటానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర కుమార్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మోస్రా సాయిరెడ్డి, భగవాన్, సంజీవ్ రావు, గోపాల్, సంజీవ్ రెడ్డి, జిల్లా మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు లేదు, ట్రాక్టర్ కిరాయి కట్టుకో. ఉసుకే కానీ మూరంగు కానీ సర్కారుకు డబ్బులు కట్టకు. మీరు ట్రాక్టర్ కిరాయి కట్టుకొని తెచ్చుకోండి.
ఇది ఆఫీసర్లు కూడా ఇవ్వాలన్నారు, అందరికి చెప్పేస్తాం. తహసీల్దార్ ఎవరిస్తారు పర్మిట్? ఆయన ఇస్తాడు. మీరు ఏ ఊర్లోకి వెళ్ళి నాగేశ్వరంగా మీకు ఏ దగ్గర అనిపిస్తారు ఒక్కొక్క ఇల్లుకి 8 ఏమో వస్తాయి. ఫస్ట్ 4 మళ్ళీ 4 ఇచ్చాయి. కాదు ఒకటి దగ్గర తెచ్చుకుంటాము, వర్షం పెడుతుంది తెచ్చుకోవాలి. డబుల్ పెట్టి మళ్ళీ ఆడు ట్రాక్టర్ ఇస్తే ట్రాక్టర్ సెట్ చేయండి. అర్థమైందా? స్టిక్ చేయండి. మొరం కూడా నింపుకోండి. పక్కలకే మొరం ఉన్నాయి కదా, మొరం కావాలి, మొరం ఇచ్చేది జల్దీ పెట్టుకోండి. అదొకటి. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ప్రధాని మోదీ లక్ష్యమని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. భారత సైనికులకు మద్దతు తెలపడం, మనోధైర్యాన్ని కల్పించడం పౌరుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా భైంసాలో భారీ తిరంగ యాత్ర నిర్వహించారు. ర్యాలీలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ యువత, వ్యాపారవేత్తలు, పార్టీలు, కులమతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేశారు. తిరంగాను చేతబట్టి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత దుర్మార్గమని అన్నారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ అని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ప్రధాని మోడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఎవరైనా భారతదేశపు కన్నెత్తి చూడాలంటే భయపడాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగాన్ని దేశ ప్రజలు మర్చిపోరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణే మొదటి ప్రాధాన్యమని ఎమ్మెల్యే అన్నారు. ఏదైతే టెర్రరిస్టులు మన జమ్మూ కాశ్మీర్లో ఒక్కటేసారి 26 మందికి కాల్పడం జరిగింది. దానికి అపోజింగ్గా మన భారత ప్రధానమంత్రి ఏదైతే 2 మహిళలతోని మన టెర్రరిస్టుల కవరాలు 9 కవరాలు ఉద్ధ్వంసం చేసిన ఘనత మన మిలిటరీ వాళ్ళదే. 2 మహిళలే ఈ ప్లేన్తోని నడిపించి మన ఉద్ధ్వంసం చేసిన ఘనత మన భారతీయులదే. వాళ్లకు మేము సక్రమంగా ధైర్యంగా చెప్పుకుంటున్నాము. మిలిటరీ వాళ్ళు తుమ్ జబ్ తక్ రహేంగే హమ్ భీ రహేంగే, तुम लड़ते रहो, हम आपको सपोर्ट करेंगे అని తెలియజేస్తూ जब तक तिरंगा झंडा रहेगा तब तक हमारी जान रहेंगे చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. బినోలా గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో మంగళవారం నాడు పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. నవిపేట మండలం బినోలా గ్రామంలో గల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆశీస్సులతో శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో మంగళవారం నాడు పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. శ్రీ కాలభైరవ స్వామి వారికి గంగాజలంతో అభిషేకాలు, హారతి నిర్వహించి అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరగా ఉన్నాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజున రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరగా ఉన్నాయని అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని 29 మంది లబ్ధిదారులకు, మోపాల్ మండలంలోని 25 మంది లబ్ధిదారులకు
డిచ్పల్లి మండలంలోని 70 మంది లబ్ధిదారులకు, ఇందులవాయి మండలంలోని 15 మంది లబ్ధిదారులకు, జక్రాన్పల్లి మండలంలోని 50 మంది లబ్ధిదారులకు, సిరికొండ మండలంలోని 19 మంది లబ్ధిదారులకు, మొత్తంగా 208 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మరో పథకం ఇందిరమ్మ ఇళ్లు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి రూరల్ నియోజకవర్గంలో మొదటి విడతగా సొంతగా భూమి ఉన్న వారికి 3,200 ఇండ్లను మంజూరు పత్రాలను ఇచ్చామని, కొంతమంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకోవటం కూడా జరిగిందని అన్నారు. మరి ఇంకొంతమంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు కట్టిన వారికి ₹1,00,000 మొదటి విడతగా ఇవ్వటం జరిగిందని అన్నారు. సొంత భూమి లేని వారికి రెండో విడతలో 75 గజాల భూమిని ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి నడిపించడం జరుగుతోందని, ఇందిరమ్మ శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలకు ప్రోత్సహించడం జరుగుతోందని అన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యమని అన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, చిన్నారెడ్డి, నవీన్ గౌడ్, రవి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఒకటేంటంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. మీరందరూ దీవెనలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు సంవత్సరంన్నర అవుతా ఉంది. మరి ఈ సంవత్సరంన్నరలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఉచితమే కాకుండా మరి 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా మరి ఇవాళ మనకు మహిళలందరూ కూడా ఇంటింటికి మరి సన్నబియ్యం కార్యక్రమం కూడా ఒక్కొక్కలకు 6 కిలోలు చొప్పున మరి సన్నబియ్యం ఇవ్వడము, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో 10 సంవత్సరాలు మనము ఒక పేదోడి కళ ఉండే, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు తప్పితే మళ్ళీ 10 ఏళ్ళు మనకు రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎంతోమంది ఎన్నో కళలు కన్నారు మనకు పేదోడికి ఇల్లు వస్తుందని చెప్పి. ఇవాళ మనం వచ్చిన తర్వాత సంవత్సరంన్నర లోపలనే మన నియోజకవర్గంలో దగ్గర 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అది వేళ గ్రౌండ్ కూడా అయినాయి. ఇవాళ ముగ్గు వేసుకుంటే దగ్గర 3,200 మందికి మనం ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా అనుమానాలు ప్రతిపక్షాలు వాళ్ళు అప్పుడు చేయలే, కానీ మరి వాళ్ళు మా కొన్ని విషయాలు మేము కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. మీకు అందరు కూడా ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాం. ఈ సందర్భంగా ఎవరైతే ఇండ్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సొంత జాగాలో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు 400 నుండి 600 క్యూబిక్ మన ఏమంటారు స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుల వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. రైతులు జీలుగు విత్తనాలను వరి పొలాల్లో వేసుకొని పంట పొలాలను సారవంతమైన భూములుగా మార్చుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. అలాగే వరి పొలం కోసిన తర్వాత వరి కొయ్యలను రైతులు తగులబెట్టకుండా ఆ పొలానికి నీరు పెట్టి అందులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చల్లుకున్నట్లయితే ఆ వరి కొయ్యలు మురిగి పొలానికి మంచి ఎరువుగా తయారవుతాయని అన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పిఏసిఎస్ చైర్మన్ యాళ్ల హనుమంతరెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారి సాయిరాం జీలుగు విత్తనాల పంపిణీని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి సాయిరాం మాట్లాడుతూ రైతులు జీలుగు విత్తనాలను వరి పొలాల్లో వేసుకుని పంట పొలాలను సారవంతమైన భూములుగా మార్చుకోవాలని సూచించారు. అలాగే వరి పొలం కోసిన తర్వాత వరి కొయ్యలను రైతులు తగలబెట్టకుండా ఆ పొలానికి నీరు పెట్టి అందులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చల్లుకున్నట్లయితే ఆ వరి కొయ్యలు మురిగి పొలానికి మంచి ఎరువుగా తయారవుతాయని, కావున వరి కొయ్యలు తగలబెట్టకుండా వాటినే ఎరువు రూపకంగా మార్చుకోవాల్సిందిగా రైతులను కోరారు. ఈ సందర్భంగా రైతు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ గత సంవత్సరానికి ఇప్పటికీ ₹1,100 ధర పెరగటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ బి మోహన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్ పుణ్యరాజ్, ఉప సర్పంచ్ యాల శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణాధికారి సాయిరాం, రైతులు రవీందర్ యాదవ్, రాజు, బాలకృష్ణ, భూమేష్ రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనకు పడిగల్ ప్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో
జీల విచారణ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున రైతు సోదరులు ఎక్కడ ఉన్నా కూడా మనకి పట్ట పాస్బుక్ మనకి ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి తీసుకెళ్ళగలరు. ఒక బస్తా మనకు 2.5 ఎకరాలకు సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు మనకు ఈ సబ్సిడీలో రైతు కట్టాల్సిన రేటు 2,130 రూపాయలు కట్టి చెల్లించి మన సొసైటీ నుంచి అందరు తీసుకెళ్ళాలి. పడిగేల్ సొసైటీ కింద గ్రామాలు మనకి ఈ పడిగేల్, పోచంపల్లి, అంసాపూర్, కుట్నూరు, కోమన్పల్లి, వెంకటపూర్కి మొత్తం సంబంధించి మనం 333 బస్తాలు రావడం జరిగింది. కామారెడ్డి పట్టణంలో నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి అనుమతులు లేకపోయినా అడ్మిషన్లు ఇస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ వెంటనే స్పందించి నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థను తొలగించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని వాణి విద్యాలయాన్ని నారాయణ స్కూల్ సంస్థగా యాజమాన్యం మార్చిందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నారాయణ కార్పొరేట్ పాఠశాల కరపత్రాలను ఏబీవీపీ నాయకులు దగ్ధం చేశారు. నారాయణ కార్పొరేట్ పాఠశాలలు కామారెడ్డికి రావద్దంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ స్కూల్ అడ్మిషన్లను స్కూల్ సిబ్బంది తీసుకుంటున్నారని తెలిపారు. నారాయణ స్కూల్కు ఎలాంటి అనుమతులు లేకపోయినా అడ్మిషన్లు ఇవ్వడంతో ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎలాంటి అనుమతులు లేని నారాయణ కార్పొరేట్ పాఠశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదని వాపోయారు. వెంటనే నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థను తొలగించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో నారాయణ స్కూల్ ఎట్లాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఈఓ సార్ని డిఓ సార్ని అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేనిది మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ని ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళకి వర్క్షాప్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే నారాయణ స్కూల్ని సీజ్ చేసేసి ఈ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. విద్యార్థులతో పెట్టుకోవాలని చూడకండి నారాయణ యాజమాన్యం. ఇక్కడికి వచ్చేసి కామారెడ్డిలో ఇక్కడ విద్యార్థి నాయకులు ధమ్కీలు ఇస్తూ ఉన్నారు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది కామారెడ్డి, తెలంగాణ. ఇక్కడ అడ్మిషన్లు ఎన్ని చేస్తారు? 100 అడ్మిషన్లు చేస్తారు. 100 అడ్మిషన్లు యొక్క నారాయణ స్కూల్కి చేయడానికి ఎవరు సపోర్ట్ చేస్తారు? చూడండి, 114 అడ్మిషన్లు అయినాయి. ఇక్కడ 114 అడ్మిషన్లు అయితే దీనికి సపోర్ట్ ఎవరు చేసినారు? సార్ వాళ్ళకి తెలియకుండానే అవుతుందా? ప్రభుత్వ అధికారులకు తెలియకుండా అవుతుందా? ముందనే మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేసినారు కదా, నారాయణ స్కూల్కి ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి. ఆనాడే కదా ఇది క్లోజ్ కావాల్సింది, ఆనాడే కదా ఇది సీజ్ కావాల్సింది. ఇంకా ఎందుకు నడుస్తూ ఉన్నది? మీ సపోర్ట్ ఏమన్నా దీనికి ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. వెంటనే రియాక్షన్ తీసుకోవాలి, లేదంటే ఈ నారాయణ స్కూల్ ఇష్యూ పెద్ద ఎత్తున మేము చేస్తాము. విద్యాశాఖ అనుమతులు లేకుండా అడ్మిషన్ చేపడుతున్న ప్రైవేట్ స్కూళ్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సిబిఎస్ఈ సిలబస్ పేరుతో బిల్డింగ్ పూర్తి కాకముందే శ్రీ చైతన్య విద్యా సంస్థలు అడ్మిషన్స్ చేపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో సిబిఎస్ఈ సిలబస్ పేరుతో బిల్డింగ్ పూర్తి కాకముందే శ్రీ చైతన్య విద్యా సంస్థలు అడ్మిషన్స్ చేపడుతున్నారని అన్నారు. ఇతర ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తోకల పేర్లు పెట్టుకొని రోబోటిక్స్, ఏసీ క్లాస్ రూమ్స్, రాయితీల పేరుతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్స్ చేసుకుంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని పేర్లు పొందిన ప్రైవేట్ స్కూల్స్ డొనేషన్స్ వసూలు చేస్తున్నారని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపైన ఉందని, ముందస్తుగా పుస్తకాలు తీసుకోవాలని విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకపోతే పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు మనోజ్, నగర అధ్యక్షులు సాయి కిరణ్, ప్రవేశ్, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రైవేట్ స్కూల్స్
అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ముందస్తుగా అడ్మిషన్ చేసుకుంటున్నారు. సిబిఎస్ సిలబస్ పేరుతో అదేవిధంగా అనేక తోక పేర్లు పెట్టుకొని ఈరోజు విద్యార్థులను అదేవిధంగా వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షల రూపాయలు ఈరోజు దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే విద్యాశాఖ అధికారులు ఏవైతే అనుమతి లేనటువంటి స్కూల్స్ ఏవైతే వెలిసాయో వాటిని వెంటనే సీజ్ చేయాలని కోరుతున్నాం. అడ్మిషన్లు కూడా అక్కడ చేసుకోవద్దని విద్యాశాఖనే ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అధిక ఫీజులు వసూలు చేయడం కానీ ఇంకా డొనేషన్లు తీసుకోవడం కానీ ఇవన్నీ మిగతా పుస్తకాలు కొనాలని ముందస్తుగా ఎవరైతే విద్యార్థులను ఏదైతే యాజమాన్యాలు మభ్యపెడుతున్నాయో వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిచో పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు చేపడతామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం క్రింద దాఖలైన దరఖాస్తులను నిశితంగా పరిశీలన జరుపుతూ పక్కాగా క్షేత్రస్థాయి విచారణ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ బృందాలకు సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న డెస్క్ వర్క్ ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. మెండోరా మండలాన్ని భూభారతి చట్టం క్రింద పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టు క్రింద మెండోరా మండలంలోని అన్ని గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులు, ప్రజల నుండి భూ సంబంధిత అంశాలపై అర్జీలు స్వీకరించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వచ్చిన అర్జీలపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న విచారణ ప్రక్రియ తీరును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వయంగా పరిశీలించారు. మెండోరా మండలంలోని బుస్సాపూర్, దూదిగ్యాంలను సందర్శించి ఫీల్డ్ ఎంక్వైరీ జరుపుతున్న విధానాన్ని నిశిత పరిశీలన జరిపారు. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న క్రమంలో దరఖాస్తుదారులు స్థానికంగా ఉన్నారా లేదా అన్నది కూడా గమనించారు. అర్జీదారులతో భేటీ అయి వారు ఏ అంశాలపై దరఖాస్తులు చేసుకున్నారు అనే వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. రెవెన్యూ బృందాలు క్షేత్ర విచారణ సందర్భంగా పరిశీలిస్తున్న అంశాల గురించి వారిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మెండోరా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న డెస్క్ వర్క్ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. డెస్క్ వర్క్ ద్వారా రెవెన్యూ రికార్డులతో
దరఖాస్తులోని వివరాలను సమగ్రంగా పరిశీలన చేసుకోవాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ జరపాలని అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టినందున ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా డెస్క్ వర్క్, ఫీల్డ్ వెరిఫికేషన్లను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్లు శ్రీకాంత్, మల్లయ్య, కిరణ్మయి, సంతోష్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. నేను అంటే మొత్తం 67 సార్ నోటీస్ చేసినా 140 సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మద్యం సేవించి వాహనాలు నడిపిన 5గురికి జైలు శిక్ష, 16 మందికి జరిమానా విధించినట్లు ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాల బారిన పడి తమ కుటుంబాలలో విషాదం మిగిలిస్తారని ఆయన అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధులలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంతో 21 మంది పట్టుబడ్డారని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని జిల్లా మార్నింగ్ కోర్టులో హాజరుపరిచారని ఆయన తెలిపారు. స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం వారికి శిక్షలు విధించారని ఆయన పేర్కొన్నారు. 4గురికి 2 రోజుల పాటు, ఒక్కొక్కరికి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించగా మరో 16 మందికి జరిమానా విధించారని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా తమ వెంట ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని ఇటీవల ట్రాఫిక్ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన మస్తాన్ అలీ సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై వాహనదారులకు ముందస్తుగా అవగాహన కల్పిస్తామని, తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నిజామాబాద్ నగర ట్రాఫిక్ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన మస్తాన్ అలీ భారతీ ఛానల్తో మాట్లాడుతూ వెహికల్ చలాన్స్ విషయంలో ప్రజలకు ముందు అవగాహన కల్పిస్తున్నామని, ఆ తర్వాత ఆ విషయంపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చిన ఎడల వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయటం జరుగుతోందని స్పష్టం చేశారు. తదనంతరం కోర్టుకు పంపివ్వడం జరుగుతోందని ఆయన వివరించారు. యువకులు ట్రిబుల్ రైడింగ్, సౌండ్ పొల్యూషన్ విషయంలో యువకులకు అవగాహన కల్పిస్తున్నామని ట్రాఫిక్ ఏసీపీ చెప్పారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కాకుండా పార్కింగ్ విషయంలో రాబోయే రోజుల్లో రాజీవ్ గాంధీ ఆడిటోరియంతో పాటు మరికొన్ని ప్రదేశాలలో మున్సిపల్ వారితో సంప్రదించి వారి అనుమతితో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయనున్నామని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ వివరించారు. కాలం చెల్లిన వాహనాలు కూడా నడపకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కష్టపడుతున్నారని, ప్రజలు కూడా అనవసరంగా వాహనాల చలాన్లు పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా సరైన రీతిలో డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని మరోమారు ఆయన విజ్ఞప్తి చేశారు. చాలా ప్రయారిటీ గల ఈ రోజులో ఈ దేశ భవిష్యత్తుని దేశ పౌరులుగా తీర్చిదిద్దే నవ యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులలో 18 సంవత్సరాల తక్కువ ఉన్నటువంటి యువకులు, ఆ పిల్లలు తల్లిదండ్రులు, నేను సవినయంగా వాళ్ళకు తల్లిదండ్రులకు, అన్నలకు, చెల్లెలకు, అక్కలకు అందరికీ నేను వేడుకుంటున్నాను, విన్నవిస్తున్నాను. దయచేసి వాళ్ళ 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 18 సంవత్సరాల పిల్లల్ని దయచేసి ఎలాంటి వాహనాలు ఇవ్వకండి. ఎందుకంటే చట్టాలు చాలా కఠినంగా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో వాళ్ళ రేపు ఉద్యోగ అవకాశాల్లో కానీ,
వేరే ఇతరత్ర పోలీస్ సంబంధించిన డాక్యుమెంట్ పరంగా వాళ్ళ మీద కేసు అయ్యి వాళ్ళను మా పరిధిలో తీసుకున్న తర్వాత వాళ్ళ వెహికల్ని తీసుకున్న తర్వాత మైనర్ డ్రైవింగ్లో వాళ్ళు పట్టుబడితే ఆ మైనర్ డ్రైవర్ ఓనర్ అదర్వైజ్ పేరెంట్ వాళ్ళ మీద ఫైనల్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది, ఫైన్ చేయడం జరుగుతుంది. మొదటి తప్పు వేరు, రెండవ తప్పు వేరు, మూడవ తప్పు వేరు. మొదటిసారి దొరికితే ఒక రకమైనటువంటి ఫైనల్ రిపోర్ట్, రెండోసారి దొరికినప్పుడు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో పిల్లల్ని ఎవరైతే మైనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఎలాంటి వాహనం నడపరని ఇవ్వరని చెప్పి ఆశిస్తున్నాం. ఆ తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఆ పిల్లల్ని నియంత్రించండి, రోడ్డు మీద పంపించకండి. ఒకవేళ ఎవరికైనా 18 సంవత్సరాలు నిండితే వాళ్ళకు చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది. వాళ్ళు ఒక ఆధార్ కార్డ్, SSC మెమో, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆ ఫోటోలు తీసుకొని RTO ఆఫీస్ వెళ్తే 500 to 1000 రూపీస్ లోపు అదొక లెర్నింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1 మంత్ నుంచి 45 డేస్ లోపు వాళ్ళకు ట్రైనింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను కేంద్రం రద్దు చేసి యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నగరంలో కేంద్ర కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు చౌరాస్తా మీదుగా ఎన్టీఆర్ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, టీయూసీఐ జిల్లా నాయకులు వి కృష్ణ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు భూమయ్యలు మాట్లాడుతూ భారతదేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావటం జరిగిందని అన్నారు. వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, కనీస పెన్షన్ 9,000కు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాలను రద్దు చేసి అందరినీ రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, బడా వ్యాపారస్తులకు సామాన్య ప్రజల ట్యాక్స్ల పేరుతో వసూలు చేసిన డబ్బులను సబ్సిడీలిచ్చే విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. జూలై 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన, పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే జూలై 9వ తేదీన కోట్లాది మంది కార్మికులతో దేశవ్యాప్త సమ్మె నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, లేబర్ కోడ్ల రద్దుకు ఈ దేశ కార్మిక వర్గాన్ని, ప్రజలను ఉద్యమాలకు సిద్ధం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు టి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. 2 దేశాల మధ్య యుద్ధం, ఉద్రిక్తత వాతావరణం ఉండడం వల్ల దానిని జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. ప్రధానంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను 1886లో చికాగో నగరంలో పోరాడితే భారతదేశంలో ఉండే కార్మిక వర్గం 1862లోనే పోరాడి ఉరికమ్మం ఎక్కింది. ఆ రకంగా అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను 4 కోడ్లుగా తీసుకొచ్చింది. దీనివల్ల సంఘం పెట్టుకునేటటువంటి హక్కుని నిర్వీర్యం చేసింది, పోరాడే సమ్మె హక్కుని నిర్వీర్యం చేసింది, వేతనాల చెల్లింపు చట్టాన్ని నిర్వీర్యం చేసింది. ఆ రకంగా కార్మిక హక్కుల్ని హరించడానికి మాత్రమే ఈ 4 కోడ్లను తీసుకొచ్చింది. వెంటనే కార్మిక వ్యతిరేక ఈ 4 కోడ్లను రద్దు చేయాలని, ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కార్మిక వర్గం రిటైర్మెంట్ తర్వాత కేవలం పేరుకు మాత్రమే పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రావిడెంట్ డిపార్ట్మెంట్ ఉంది. అది 1000 రూపాయలు, 2000 రూపాయల లోపుగా మాత్రమే వస్తున్నటువంటి పెన్షన్ని కనీసం మనిషి బ్రతకాలంటే 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాలను నిర్ణయించాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనాల అమలు చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. లేని ఎడల పాఠశాల ప్రారంభం కాగానే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్ల జిల్లా కమిటీ సమావేశం చక్రపాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడానికి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్వీపర్లను, స్కావెంజర్లను నియమించిందని అన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా వేతనాలు కూడా ప్రభుత్వమే నిర్ణయించి పాఠశాల హెడ్ మాస్టర్ను, పాఠశాల విద్యా కమిటీని బాధ్యులుగా నిర్ణయిస్తూ వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తూ వారి ద్వారా కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలని జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలు చేయటం లేదని ఆయన అన్నారు. కావున ప్రభుత్వం ఎంఈఓల ద్వారా నేరుగా కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలను జమ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అందరికీ గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పాఠశాలల ప్రారంభం తర్వాత ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాధా, వసంత, లక్ష్మి, నర్సయ్య, సాయన్న, వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లకు సంబంధించిన జిల్లా కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఇది ఒక ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లు శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ పద్ధతిలో డైలీ వేజ్ కార్మికులకు, అదే రకంగా రెగ్యులర్ ఉద్యోగులకు ఎంత వేతనాలు ఇవ్వాలనో ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. మరి అదే ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు, స్కావెంజర్లకు మాత్రం ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతనాలు అమలు కాకపోవడం ఇవాళ సిగ్గుచేటుగా ఏఐటీసీ భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఉదయం 6-7 గంటలకు వచ్చినటువంటి ఈ స్వీపర్లు, స్కావెంజర్లు సాయంత్రం పిల్లలు పోయిన తర్వాత ఇంటికి పోయేటటువంటి పరిస్థితి. అంటే దాదాపు 10 నుంచి 12 గంటలు టైము ఇవాళ స్కూళ్ళల్లో వీళ్ళు స్వీపింగ్ కానీ, అటెండర్ కానీ అన్ని రకాల వృత్తులు చేస్తున్నా వీళ్ళకి ప్రభుత్వం మాత్రం ఇవాళ రూపాయి కూడా వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి. మహిళా సంఘాల పేరుతో మహిళా సంఘాల అకౌంట్లో డబ్బుల్ని జమ చేస్తూ వీళ్లకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి వేతనాలు ఇవ్వకపోయినా, హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేసినా, మహిళా ప్రభుత్వ అధికారులకు కంప్లైంట్ చేసినా కనీసం వేతనాలు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి. గాంధీనగర్ గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి కత్తులు, రాడ్లతో స్వైర విహారం చేశారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. నవిపేట మండలం గాంధీనగర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు హల్చల్ చేశారని స్థానికులు తెలిపారు. ముసుగులు ధరించి కత్తులతో గ్రామ వీధుల్లో తిరుగుతూ దొంగతనాలకు యత్నించినట్లు తెలిపారు. గ్రామంలోని ఒక కిరాణా దుకాణం తాళాలు ధ్వంసం చేసి అందులో ఉన్న కొద్దిపాటి డబ్బును దొంగిలించినట్లు స్థానికుల సమాచారం. అయితే చప్పుడు కావడంతో దుండగులు పరారయ్యారని స్థానికులు తెలిపారు. మరోవైపు ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని నవిపేట ఎస్ఐ వినయ్ తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం మరోవైపు ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన నేతను సస్పెండ్ చేయటం తమ పార్టీకి నష్టం వాటిల్లుతోందని బీజేపీ మాజీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకుని మండలంలోని సీనియర్ నాయకులతో చర్చించి పార్టీలోకి తీసుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నాయకులు చెలెమెల నవీన్ను ఇటీవలే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు మండల అధ్యక్షులు
ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. మండలంలో సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న నవీన్ను తొలగించడం అమానుషమని అన్నారు. జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి చొరవ తీసుకుని మండలంలోని సీనియర్ నాయకులతో చర్చించి నవీన్ను పార్టీలోకి చేర్చుకోవాలని ఆయన కోరారు. ఆయన్ను తొలగించడం పార్టీకే నష్టం వాటిల్లుతోందని, ఎవరో చెప్పిన మాటలు నమ్మి పార్టీ నుండి సస్పెండ్ చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. పార్టీ నుండి సస్పెండ్ అయిన నాయకులు చెలమేల నవీన్ మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కొరకు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ప్రజల సమస్యలపై పోరాటం చేయడమే తన తప్పిదమా అని ఆయన అన్నారు. జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి చొరవ తీసుకుని మండల సీనియర్ నాయకులతో చర్చించి తనను పార్టీలోకి తీసుకోవాలని ఆయన కోరారు. అయినటువంటి చెల్మెల నవీన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని పేపర్కి ఇవ్వడము ఇది యొక్క పార్టీకి చాలా పెద్ద నష్టం. ఆయన చేసిన తప్పేంటిది? ఆయన తప్పు గురించి కూర్చుందాం, చర్చించుదాం. చేసిన తప్పేంది? అంత పెద్ద తప్పేంది? పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏంది? కొందరు వ్యక్తులు చెప్పడం వలన ఇది జిల్లా అధిష్టానం కూడా దీన్ని పునరాలోచించుకునాలా. ఇది ఈయనను సస్పెండ్ చేయడం చాలా పొరపాటు. దీన్ని మేము తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. నేను ఒక మండల ప్రెసిడెంట్, నేను అనుభవంతో చెప్తున్నా, ఇది నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఆయన అంత పెద్ద తప్పేం చేయలేడు. తప్పు చేసిన దొంగలనేమో దగ్గర పెట్టుకున్నారు. వారు తప్పు చేయనేమో సమస్యల మీద పోరాడినందుకు పోరాటం చేస్తున్నాడు. మా యొక్క దొంగతనాలు బయట పెడుతున్నాడని చెప్పేసి ఆ దొంగలు నేర్పితే మన జిల్లా అధిష్టానం కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా పొరపాటు. మరి ఆయనకి ఏమర్థమైందో, మరి ఏం కథనో, మరి చర్చించుదాం. తప్పేంటిదో చర్చకు రండి, మేము సిద్ధం. చర్చ పెట్టుకుందాం. ఆయన చేసిన తప్పులు ఏంటి ఇక్కడ అందరికీ తెలుసు, గ్రామస్తులకు కూడా తెలుసు. కొన్ని సమస్యల మీద పోరాడుతున్నాడు. కొందరి ప్లాట్లు పాపం ఏం లేవు, భూమి లేదు, ఇల్లు లేదు. ఉన్న ఒక ప్లాట్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మన బీజేపీ దాంట్లోనే వేరేళ్ళకి అమ్మేసుకున్నాడు. అమ్మేసినావు నువ్వు అన్నందుకు ఆ వ్యక్తి ఇంకేంది ఇక సిపిఎంఏలో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక బదనామెత్తి ఇలా సస్పెండ్ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా రికార్డ్ బ్రేక్ చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లాలకు టార్గెట్ ఇవ్వగా ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం ప్రకారం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో అత్యధికంగా ధాన్యం సేకరించారు. రాష్ట్రంలో 51,39,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగగా 8,01,019 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 32 జిల్లాలకు ఈ యాసంగిలో టార్గెట్ ఇవ్వగా ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం ప్రకారం నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంతో జిల్లా ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు గోధుమలు మిల్లుల్లో నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతుల నుంచి మిగిలిన ధాన్యాన్ని సేకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా నల్గొండ జిల్లా 2వ స్థానంలో నిలిచింది. మిగిలిపోయిన మిగతా ధాన్యాన్ని సైతం త్వరగా సేకరించి రాష్ట్రంలో జిల్లా రికార్డ్ సాధించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. సాలురా మండలంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మంగళవారం నాడు పర్యటించారు. మండల కార్యాలయాన్ని ఆకస్మికంగా పరిశీలించి ఫైళ్లను తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. లబ్ధిదారులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమ్మరపల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి సొంతింటి కల నెరవేర్చడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంధ్రయ్య, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, కిసాన్ కే జిల్లా ఉపాధ్యక్షులు పడిగిల ప్రవీణ్, అబ్దుల్ రఫీ, ఏనుగు రాజేశ్వర్, లింగారెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, గంగాధర్, సృజన్, శ్రీకాంత్, క్రాంతి, మోహన్ నాయక్, మురళి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 190 మంది లబ్ధిదారులకు 50,19,370 రూపాయల సీఎం రిలీఫ్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. అనారోగ్యంగా ఉండి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్న వారికి కొంతమేరకు ఊరట కలిగించడానికి పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల ద్వారా ప్రభుత్వం మద్దతు చేస్తోందని ఆయన అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు నూతన పద్ధతిలో సులువుగా అర్థమయ్యే విధంగా బోధనలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని, విద్యార్థులకు నైపుణ్యంతో సృజనాత్మకతను జోడించి విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వటం జరుగుతోందని ఎంఈఓ తెలిపారు. ప్రాథమిక స్థాయి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లకు, టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణకు 43 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారని చెప్పారు. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు జియో ట్యాగింగ్ హాజరుంటుందని, శిక్షణ కేంద్రంలోకి వచ్చిన తర్వాతే హాజరు పడుతోందని, ఈ విషయం ప్రతి ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం. ఇళ్ల నిర్మాణాలను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించిన పిఎస్ఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.